నేను ఆశ్చర్యపోయాను. అమెరికాకి వెళ్ళడానికి అవకాశం ఉండి ఇక్కడే ఉంటున్నారా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, అవునండి, నాకు అమెరికాకి వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను. కారణం ఏంటి అని అడిగాను. జాగ్రత్తగా వినండి ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడంటే, సార్, నేను నా తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుణ్ణి. నా తల్లిదండ్రులు రెక్కల కష్టంతో నేను ఇంతవరకు వచ్చాను. వాళ్ళని నేను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అయితే మా తల్లిదండ్రులు నా కోసం కష్టపడి నీరసించిపోయారు. నాకు పెళ్లి చేశారు, నేను పిల్లలకి అన్నాను. అయితే నేను ఒక్కడనే కొడుకును కదా. వాళ్ళు ప్రస్తుతం అయితే మరి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నా దగ్గర ఉన్నారు. కానీ మా వాళ్ళు అంటున్నారు, నా మీద ఉన్న ప్రేమను బట్టి, నాన్న నీకు అమెరికా ఛాన్స్ వచ్చింది కదా, వెళ్ళిపోమని చెప్పారు. నాకు ఆ మాట మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నాకు బాధ అయింది, నాకు దుఃఖమైంది. ఎందుకంటే మా నాన్న కష్టపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆయన ఇంటి భారమంతా మీద వేసుకొని నన్ను చదివించిన దినాలు నాకు గుర్తున్నాయి. కాబట్టి ఈరోజు నా కోసం కష్టపడిన నా తండ్రి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పి. అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలన్న ఆశ డబ్బును బట్టి అయితే కలుగుతుంది, కానీ నా తల్లిదండ్రులను బట్టి చూస్తే మాత్రం నాకు లేదు సార్ అన్నాడు. ఏ సార్ అని అంటే, నన్ను ఎంతవరకు పెంచి పెద్ద చేసి నన్ను చదివించిన నా తల్లిదండ్రులని దగ్గరుండి చూసుకోవాలన్నది సార్. నేను అమెరికాకి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నకు బాగలేదని వార్త వస్తుంది. అప్పుడు నేను వెంటనే రాలేను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తాను, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి, అరే తమ్ముడు నువ్వు వెళ్ళరా, అరే బావా నువ్వు వెళ్ళరా అని చెబుతాను. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ నన్ను రమ్మని మాత్రం అడగరు. నాన్న నువ్వు ఫ్లైట్కి రావాలంటే ఇప్పుడు 2 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు వద్దు అని అంటారు. కానీ నా లోపల అక్కడ నా మనసు విలువలాడిపోతుంది. నా తల్లిదండ్రులు దూరంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పగలను, కానీ దగ్గరికి వచ్చి హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను కదా. తినకపోతే అమ్మ తిని టాబ్లెట్ వేసుకొని అనగలను, కానీ దగ్గరుండి నేను ఒక ముద్ద పెట్టలేను కదా. తల్లిదండ్రులను చూసుకోలేని ఉద్యోగం దేనికండి, ఆ సంపాదన దేనికండి, అందుకని నేను వదిలేశానండి అన్నాడు ఆయన.